చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఒక హెయిర్ కట్ చూస్తారు. చూసి ఎగ్జాక్ట్ గా ఇలాంటి హెయిర్ కట్ నాకు కావాలని సెలూన్ కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అండ్ వెళ్ళి చేసుకున్న తర్వాత చాలా మందికి చేసుకున్నప్పుడేమో హెయిర్ కట్ సూపర్ గా అనిపిస్తుంది. ఒక హెయిర్ వాష్ తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే హెయిర్ కట్ డిజాస్టర్ అని ఫీల్ అవుతారు. కానీ ఎందుకు కొంతమందికి హెయిర్ కట్ సూపర్ గా ఉంటుంది, నాకెందుకు హెయిర్ కట్ డిజాస్టర్ గా వచ్చింది అనే క్వశ్చన్ మీలో ఉంటుంది. మన ఫేస్ షేప్ ఏంటో తెలియకుండా మనం హెయిర్ కట్ చేసుకుంటాం. యాక్చువల్లీ మన ఫేస్ షేప్ డజంట్ మ్యాటర్స్ అన్నమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీ ఫేస్ షేప్ కి అండ్ మీ హెయిర్ స్ట్రక్చర్ కి బెస్ట్ హెయిర్ కట్ ఏంటో నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవల్ ఫేస్ లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ ఫోర్ హెడ్, చిన్ బోన్స్ అండ్ జా లైన్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ ఫేస్ షేప్కి ఆల్మోస్ట్ డిఫరెంట్ హెయిర్ కట్ సూట్ అవుతాయి. బటర్ఫ్లై కట్, లాంగ్ లేయర్, ఇటాలియన్ బాబ్, ఉల్ఫ్ కట్ అండ్ కటన్ బ్యాంగ్స్. కానీ టాప్ లో కానీ టూ మచ్ వాల్యూమ్ క్రియేట్ చేస్తే ఫేస్ ఇంకా లాంగ్ గా కనిపిస్తుంది. రౌండ్ ఫేస్ లో ఫేస్ విడ్త్ అండ్ లెంత్ సిమిలర్ గా ఉంటాయి. చీక్స్ అనేది ఫుల్లర్ గా కనిపించవచ్చు. ఫేస్ ని కొంచెం విజువల్ గా లాంగ్ గా కనిపించే హెయిర్ కట్స్ అనేవి బెటర్ అన్నమాట. లేయర్ కట్, బటర్ఫ్లై కట్, యూ కట్ విత్ ఫేస్ ఫ్రేమింగ్ అండ్ లాంగ్ ఉల్ఫ్ కట్, కటన్ బ్యాంగ్స్. కొంతమంది రౌండ్ ఫేసెస్ లో చీక్స్ ని ఇంకొంచెం హైలైట్ చేయొచ్చు. రౌండ్ ఫేస్ కి అనేది లేయర్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్వేర్ ఫేస్ లో జా లైన్ అనేది స్ట్రాంగ్ గా అండ్ డిఫైన్డ్ గా ఉంటాయి. సాఫ్ట్నెస్ అండ్ మూమెంట్ క్రియేట్ చేసే హెయిర్ కట్ చాలా బాగా సెట్ అవుతాయి. సాఫ్ట్ షాగ్, లాంగ్ లేయర్, బటర్ఫ్లై హెయిర్ కట్, సైడ్ స్విఫ్ట్ బ్యాంగ్స్ అండ్ టెక్స్చర్ లాబ్. ఈ ఫేస్ షేప్ కి స్ట్రైట్ కట్, వన్ లెంత్ కట్ జా లైన్ ని ఇంకా హైలైట్ చేయొచ్చు. స్క్వేర్ ఫేస్ కి అనేది సాఫ్ట్ లేయర్స్ చాలా బెస్ట్. హార్ట్ షేప్ ఫేస్ లో ఫోర్ హెడ్ అనేది వైడ్ గా ఉంటుంది, చిన్ నారెడ్ గా ఉంటుంది. సో అప్పర్ ఫేస్ ని బ్యాలెన్స్ చేయాలి. చిన్ ఏరియాకి కొంచెం వాల్యూమ్ క్రియేట్ చేసే హెయిర్ కట్ బెస్ట్. ఫ్రెంచ్ బాబ్, చిన్ లెంత్ బాబ్, లేయర్డ్ లాబ్, కటన్ బ్యాంగ్స్ అండ్ ఫేస్ ఫ్రేమింగ్ లేయర్. టాప్ లో గానీ ఎక్సెసివ్ వాల్యూమ్ క్రియేట్ చేయడం వల్ల ఫోర్ హెడ్ ని ఇంకా వైడ్ గా కనిపించేలా చేయొచ్చు. లాంగ్ ఫేస్ లో ఫేస్ విత్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఫేస్ ఇంకా లాంగ్ గా కనిపించే హెయిర్ కట్స్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఇటాలియన్ బాబ్, బ్లెంట్ బాబ్, కలర్ బోన్ లాబ్, మీడియం లేయర్స్, ఫుల్ ఫ్రెంచ్ బ్యాంగ్స్ సైడ్ వాల్యూమ్, మీడియం లెంత్ స్టైల్స్ ఫేస్ ని విజువల్లీ బ్యాలెన్స్ చేయొచ్చు. వెరీ లాంగ్ స్ట్రైట్ హెయిర్ విత్ నో లేయర్స్ ఫేస్ ని ఇంకా లాంగ్ గా హైలైట్ చేయొచ్చు. డైమండ్ ఫేస్ షేప్ లో చీక్ బోన్ ఇంకా వైడెస్ట్ గా ఉంటాయి. ఫోర్ హెడ్ అండ్ జా లైన్ కంపారిటివ్లీ నారెడ్ గా ఉంటాయి. సో చీక్ బోన్స్ ఏరియాని బ్యాలెన్స్డ్ గా చేసే హెయిర్ కట్ చాలా బాగుంటుంది. టెక్స్చర్డ్ బాబ్, సైడ్ స్వైప్ బ్యాంగ్స్, షోల్డర్ లెంత్ లేయర్స్, బటర్ఫ్లై కట్ అండ్ సాఫ్ట్ షాగ్. కానీ చీక్ బోన్ దగ్గర ఎక్సెసివ్ వాల్యూమ్ ఫేస్ వెర్త్ ని ఇంకా హైలైట్ చేస్తాయి. నేను చెప్పిన ఫేస్ షేప్ ఏదైతే ఉందో ఈ ఫేస్ షేప్స్ కి ఈ హెయిర్ కట్స్ అనేవి సూట్ అవుతాయి. హెయిర్ కట్స్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉండొచ్చు, కానీ ట్రెండింగ్ లో ఉన్న హెయిర్ కట్ అందరికీ సూట్ అవ్వదు. సేమ్ హెయిర్ కట్, డిఫరెంట్ ఫేస్ షేప్, డిఫరెంట్ హెయిర్ స్ట్రక్చర్, డిఫరెంట్ రిజల్ట్. సో ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ని బ్లైండ్లీ కాపీ చేయకండి. సెలూన్ కి వెళ్ళినప్పుడు ఒకే క్వశ్చన్ అడగండి, నా ఫేస్ షేప్ కి, ఈ హెయిర్ స్ట్రక్చర్ కి ఈ హెయిర్ కట్ ఎలా కస్టమైజ్ చేయాలి అని అడగండి. అంతేకాని డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జాక్ట్ గా నాకు ఇలా హెయిర్ కట్ కావాలని ఎప్పుడు అడగండి. ఇలా చేయడం వల్ల మీ హెయిర్ కట్ అనేది ట్రెండ్ నుంచి మీ పర్సనల్ స్టైల్ గా మారిపోతుంది. ట్రెండింగ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, కానీ కరెక్ట్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. కామెంట్ లో తెలియజేయండి మీ ఫేస్ షేప్ ఏంటి అండ్ మీరు ఎలాంటి హెయిర్ కట్స్ ఇంతవరకు ట్రై చేసి ఉంటారు. అండ్ ఆల్సో మీ డిజాస్టర్ ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.